డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఈ రోజుల్లో ఖరీదైన కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థలు ఉచితంగా మరియు నాణ్యమైన వనరులను అందిస్తున్నాయి. మీరు ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ కావడానికి ఇక్కడ కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. 1. గూగుల్ డిజిటల్ గ్యారేజ్. ప్రారంభకులకు ఇది అత్యుత్తమ వేదిక. కోర్సు పేరు ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ప్రత్యేకత: ఇది పూర్తిగా ఉచితం మరియు గూగుల్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఇందులో ఎస్ఈఓ, ఎస్ఈఎం, సోషల్ మీడియా వంటి ప్రాథమిక అంశాలు ఉంటాయి. 2. హబ్స్పాట్ అకాడమీ. ఇన్బౌండ్ మార్కెటింగ్ మరియు కంటెంట్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇది ప్రపంచంలోనే నంబర్ 1. నేర్చుకోవాల్సినవి: కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. లాభం: వీరి వీడియోలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి మరియు సర్టిఫికేషన్లు ఇండస్ట్రీలో బాగా గుర్తింపు కలిగి ఉంటాయి. 3. సెమ్రష్ అకాడమీ. మీరు ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో స్పెషలిస్ట్ కావాలనుకుంటే దీనిని మించినది లేదు. నేర్చుకోవాల్సినవి: ఎస్ఈఓ ఫండమెంటల్స్, కీవర్డ్ రీసెర్చ్, కాంపిటిటర్ ఎనాలిసిస్. ప్రత్యేకత: అడ్వాన్స్డ్ ఎస్ఈఓ టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్. 4. యూట్యూబ్ ఛానళ్లు. వీడియోల ద్వారా సులభంగా నేర్చుకోవడానికి ఈ ఛానల్ను ఫాలో అవ్వండి. నీల్ పటేల్, ఎస్ఈఓ మరియు కంటెంట్ మార్కెటింగ్లో కింగ్ అని పిలువబడతారు. బ్రయన్ డేన్, బ్యాక్లింకో, అడ్వాన్స్డ్ ఎస్ఈఓ స్ట్రాటజీల కోసం. సింప్లిఫై, లెర్న్, ఎడ్యురేకా, పూర్తిస్థాయి డిజిటల్ మార్కెటింగ్ ట్యుటోరియల్ల కోసం. 5. మెటా బ్లూప్రింట్. మీరు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో, పెయిడ్ యాడ్స్లో నిపుణులు కావాలనుకుంటే ఫేస్బుక్ స్వయంగా అందిస్తున్న ఈ కోర్సులు చేయండి. ఇది సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ నేర్చుకోవడానికి అఫీషియల్ రీసోర్స్. నేర్చుకునే క్రమం: 1. ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వెబ్సైట్ను గూగుల్లో టాప్లో తీసుకురావడం ఎలాగో నేర్చుకోండి. 2. ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. ఫేస్బుక్, ఇన్స్టాలో బ్రాండింగ్ చేయడం. 3. గూగుల్ యాడ్స్, ఎస్ఈఎం, గూగుల్లో పెయిడ్ యాడ్స్ రన్ చేయడం. 4. ఈమెయిల్ మార్కెటింగ్, కస్టమర్లను రీటైన్ చేసుకోవడం. 5. అనలిటిక్స్, మీరు చేసే పనులు ఎంతవరకు ఫలితాన్నిస్తున్నాయో గూగుల్ అనలిటిక్స్ ద్వారా ట్రాక్ చేయడం. సలహా: కేవలం థియరీ చదివితే డిజిటల్ మార్కెటింగ్ రాదు. ఒక చిన్న బ్లాగ్ లేదా సోషల్ మీడియా పేజ్ని క్రియేట్ చేసి మీరు నేర్చుకున్నది దానిపై ప్రయోగాత్మకంగా అమలు చేయండి.